కేరళంలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్కు అధికారం దక్కింది. ఇప్పుడు కేరళం సీఎం ఎవరన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. కేరళం సీఎం రేసులో నలుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. రేసులో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితాల, శశి థరూర్ ఉన్నారు. వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాలది నాయర్ సామాజిక వర్గం కాగా రమేష్ చెన్నితల కాంగ్రెస్లో సీనియర్. ఈడీఎఫ్ కూటమిలోని నేతల సపోర్టు కూడా రమేష్ చెన్నితలకే ఉంది. ఇక మరోవైపు రాహుల్ గాంధీకి విశ్వసనీయుడిగా కేసీ వేణుగోపాల్కు పేరుంది. కేరళం అసంతృప్త నేతలను ఒక్కతాటిపైకి తెచ్చారు కేసీ వేణుగోపాల్. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేసీ వేణుగోపాల్కే కేరళం సీఎం సీటు దక్కవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత అక్కడ తదుపరి సీఎం ఎవరనే తీవ్ర ఉత్కంఠకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, సీఎం రేసులో వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల మొగ్గు ఎటువైపు ఉంది? రాజు, కేరళంలో నిన్న వచ్చినటువంటి అసెంబ్లీ ఫలితాల తర్వాత అక్కడ మనం చూసుకున్నట్టయితే యూడీఎఫ్ అఖండ విజయాన్ని సాధించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడీఎఫ్ కూటమి భారీ విజయాన్ని సొంతం చేస్తుంది. ఎల్డీఎఫ్ ను అక్కడ మట్టి కనిపించడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేసులో పరువులు కీలకమైనటువంటి నాయకులు ఉండడంతో ఇప్పుడు అధిష్టానం ఎవరి వైపు చూస్తుంది అన్నటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరిని ముఖ్యమంత్రి పీఠానికి వాళ్ళ పేరును ఎంపిక చేస్తుంది అన్నటువంటి చర్చ అయితే ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి వీడి సతీశన్ పేరు ప్రముఖంగా వినిపిస్తా ఉంది. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో అక్కడ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథెన్ చేయడానికి కానివచ్చు, కేరళంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కానివచ్చు, ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నటువంటి పినరాయి విజయన్ విమర్శించడంలో కానివచ్చు, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో కానివచ్చు వీడి సతీశన్ కీలకంగా అక్కడ వ్యవహరించడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తా ఉంది. కేసీ వేణుగోపాల్ కు ప్రధానంగా ఏఐసిసి అండదండలు, ఇక్కడ రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇటు గాంధీ కుటుంబం అండదండలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆయన ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో కానివచ్చు, ఇతర రాష్ట్రాల్లో కానివచ్చు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా కూడా ఉన్నారు కాబట్టి ఆయనను అధిష్టానం ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోలేదు అన్నటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. మరి ఎవరి పేరును అధిష్టానము ముఖ్యమంత్రి పీఠానికి ఎంపిక చేస్తుంది అన్నటువంటి ప్రశ్నలు అయితే ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇందులో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్ తో పాటు రమేష్ చెన్నితాల, అదేవిధంగా శశి థరూర్ పేర్లు కూడా మనకు వినిపిస్తా ఉన్నాయి. వీరు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. మరి ఈ నలుగురిలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లలో కేసీ వేణుగోపాల్ వైపే ఎక్కువగా అధిష్టానం అయితే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఉంటా ఉంది. ఏది ఏమైనప్పటికీ అధిష్టానం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.